యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం చదువుకుందాము. నా దేవ, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పించుము. అర్థాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైని పోగుపడి ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము. సాయంకాలం వారు మరలా వచ్చెదరు. కుక్కల వరే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనుల అందరినీ నీవు అపహసించెదవు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపుకును. ఏలయనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో. నా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చల్లాచెదురు చేసి అనగబొట్టును. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపములను బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కల వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడదురు. తృప్తి కలగని ఎడల ఉత్తమ అగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.